ప్రధాని మోదీ హయాంలో దేశంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని బీజేపీ ఓబీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ పల్ల శ్రీనివాసులు నాయుడు అన్నారు. మోదీ ప్రభుత్వ హయాంలో ఓబీసీ సామాజిక వర్గానికి ప్రత్యేక గుర్తింపు లభించిందని, ఓబీసీని మరింత బలోపేతం చేసే దిశగా కృషి చేస్తామని, కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తోందని అన్నారు. మీడియా మిత్రులకి నా నమస్కారం. నా పేరు పల్లి శ్రీనివాసులు నాయుడు, బీజేపీ ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక మా ఓబీసీలకి, బీసీలకి ఎంతో మేలు జరుగుతుంది. అలాగే ఓబీసీని కూడాను నరేంద్ర మోడీ గారు వచ్చాకే మాకు తీసుకురావడం జరిగింది. అలాగే నరేంద్ర మోడీ గారు విశ్వగురువు. ఇక్కడ వచ్చేవాటికి మా అధ్యక్షులు మాన్యశ్రీ పివన్ మాధవ్ గారు, మా ఓబీసీ రాష్ట్ర అధ్యక్షులు రంగల్ గోపి శ్రీనివాస్ గారు, విశాఖపట్నం బీజేపీ పార్లమెంట్ అధ్యక్షులు పరశురామరాజు గారు. మాధవ్ గారు వచ్చాక అనేకమైన కార్యక్రమాలను చేపట్టాము. ఆయన ఆధ్వర్యంలో 945 మండలాధ్యక్షులతో ఉత్తరాంధ్రకి భోగాపురం ఎయిర్పోర్ట్ ఇచ్చారు. అలాగే పోలవరం ప్రాజెక్ట్ ఇచ్చారు. అనేకమైన నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి అనేకమైన సహకారం. ఇక్కడ బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి ముగ్గురు కలిసి సమన్వయంతో పనిచేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో పరుగులు తీస్తుంది. అక్కడ విశ్వగురు నరేంద్ర మోడీ గారి సహకారంతో అనేకమైన నిధులు మన ఆంధ్రప్రదేశ్ ఇవ్వడం జరుగుతుంది. పోలవరం ప్రాజెక్టు కానివ్వండి, రైల్వే జోన్ కానివ్వండి, భోగాపురం ఎయిర్పోర్ట్ కూడాను మాన్యశ్రీ గౌరవనీయులైన విశ్వగురు నరేంద్ర మోడీ గారు ప్రారంభోత్సవం చేశారు. అలాగే 2-3 రోజుల క్రితం ఇక్కడ మా జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారు వచ్చి మార్గదర్శనం చేశారు. బీజేపీని బలోపేతం చేయడానికి యువకిషోరం అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చారు, అనేకమైన మార్గదర్శనం చేశారు. బీజేపీ రాబోయే రోజుల్లో పుంజుకుంటుంది. అలాగే కలిసికట్టుగా ముగ్గురం కూడా కలిసే పనిచేస్తున్నాము. ఓబీసీ అనేది మన బీజేపీ నరేంద్ర మోడీ గారు వచ్చాకే దీనికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు అది వచ్చింది. ఇంకా రాబోయే రోజుల్లో ఇవాళ చూస్తే సిటీల్లో 33.33%, అలాగే రూరల్లో 34% ఓబీసీలకు ఇచ్చారు. అలాగే రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని ఓవరాల్గా చూస్తే ఇక్కడ ఉత్తరాంధ్ర వచ్చేపాటికి 85% బీసీలు ఉన్నాము. ఓవరాల్గా వచ్చేపాటికి 60% ఉన్నాము. రాబోయే రోజుల్లో ఇంకా బీసీలు అంతా కూడాను ఒక తాటికి మీద రావడం జరుగుతుంది. బీసీలు అందరూ కూడా కలిసికట్టుగాను ఇవాళ అందరం కూడా ఇవాళ ఓబీసీలంతా కూడా ఏకమయ్యాము. ఒక సమిష్టిగా మేమందరం కూడా కలిసి పనిచేయడానికి మీటింగ్లు పెట్టుకోవడం, చేయడం, అనేకమైన రకరకాలుగా మార్గమాధ్యాల్లో మేమంతా కూడా సోషల్ మీడియాలో కూడా ఒకరికొకరు తెలియపరచుకుని అన్ని కూడా సంఘాలు కూడా కలిసిమెలిసి పనిచేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా ఉధృతంగాను ఓబీసీలకు మంచి అవకాశాలు ఇస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, కేంద్రంలో మా మోడీ గారు కానివ్వండి, ఓబీసీలకి వాళ్ళు ఒక మంచి దృష్టితోని అభిమానం, ప్రేమతో చూస్తున్నారు. వారికి మాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి, మాధవ్ గారికి, మా రొంగలి గోపి శ్రీనివాస్ గారు వారి ఆధ్వర్యంలో మేము ఓబీసీలు అనేకమైన రోజుగా నెలకి 2-3 కార్యక్రమాలు ఆయన ఎరుపు లేకుండా రొంగలి గోపి శ్రీనివాస్ గారు, పివన్ మాధవ్ గారు మార్గదర్శనం చేస్తుంటే ఆయన సూచన తప్పకుండాను ఈయన ప్రతి వారానికి 2 రోజులు 3 రోజులు మేము ఈ యొక్క మన ఓబీసీల గురించే, అలాగే ఎన్టీడీఎన్టీల గురించే నిరంతరం కృషి చేస్తున్నాం. ఇప్పుడు మనకు నరేంద్ర మోడీ గారు వచ్చాక మొన్న పోయిన మా సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీలో మనకి 32 మంది నుంచి 34 మంది వరకు మనకి సెంట్రల్ మినిస్టర్లో సహాయ మంత్రులుగా ఇవ్వడం జరిగింది. బీసీ వాణిని వినిపించడం కోసం మన మంత్రులంతా కూడాను చాలా కృషి చేస్తున్నారు. పార్లమెంట్లో కూడాను మాట్లాడడం జరుగుతుందండి. బీసీ కార్పొరేషన్ వస్తే కనుక అన్ని విధాలుగా అన్ని బీసీ కుల సంఘాలు, బీసీలందరం కూడాను మేము ఎంత అభివృద్ధి చెందుతాము. ఇది ఎప్పటి నుంచి ఉన్న కోరిక, ఇది అతి త్వరలోనూ కూడా తీరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. సబ్ ప్లాన్ విషయాల్లో వచ్చేపాటికి అది గతంలో ఏమైనా జరిగినాయి, ఇప్పుడైతే జరగట్లేదు. బీసీలకి ఇంతకుముందు రిజర్వేషన్ అనేది లేకపోయినా ఇప్పుడు ఎంతోమంది డాక్టర్లు అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు. మనకు సపరేట్గాను మనకు ఒక బీసీ కోట అయితే ఉంది, ప్రైవేట్ కాలేజీలు కానీ, గవర్నమెంట్ కాలేజీలు కానీ. అలాగే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలిసి సంయుక్తంగానే చేస్తున్నాయి. బీసీ నిధులకనే వాళ్ళు ఖర్చు పెడుతున్నారు తప్ప వేరే దానికి మళ్లించే అవకాశం అయితే లేదు.
దేశం మొత్తం మీద కూడా బీజేపీ హవా నడుస్తుంది. బీజేపీ నరేంద్ర మోడీ గారి హవా అయితే నడుస్తుంది. ఒక దేశంలో కాదు, ప్రపంచ దేశాల్లో విశ్వగురువుగా ఉన్నాడాయన. ఇక్కడ కూడా మేము బీజేపీ, జనసేన కూటమి కూడా ఇక్కడ మాకు ఎక్కువ సీట్లు ఇచ్చే అవకాశం అయితే ఉందని నా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. మేము అన్ని కుల సంఘాలతోని, మా ఓబీసీలతోటి మొత్తం మా రాష్ట్ర అధ్యక్షుడు రంగల గోపి శ్రీనివాసు గారు, ఇక్కడ పివెన్ మాధవ్ గారు వచ్చేసరికి రాష్ట్రం మొత్తం మీద కూడా అన్ని కుల సంఘాలు ఓబీసీలు ఎవరెవరు నాయకత్వం ఉంది, ఎక్కడెక్కడ ఉన్నాయన్నీ కూడాను మేము పరిశీలన జరుగుతుంది. మా యొక్క రాష్ట్ర అధ్యక్షుల వారికి మేమేమైనా ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది కూడా ఆయనకు సూచనలు ఇవ్వగలం. అది ఆయన మా రంగల గోపి శ్రీనివాస్ గారు, మా రాష్ట్ర అధ్యక్షుల వారికి మాధవ్ గారికి ఈ సూచనలు చేస్తారండి. వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడే రాష్ట్రం అధోగతి పాలైంది. విద్యార్థులు కానీ, యువతకు కానీ వాళ్ళు చేసిందేమి లేదు. మేము బాగా చేస్తున్నాం కాబట్టి ఏదోకటి చెప్పాలి, ఏదోకటి చేయాలి కదా, బురద జల్లే కార్యక్రమం మీకు తెలియందేముంది. అది అవాస్తవం. ఆ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.